సౌత్ ఇండియన్ స్పెషల్ తట్టే ఇడ్లీ. ఏంటి హర్ష, తట్టే ఇడ్లీనా? పేరేంటో చాలా విచిత్రంగా ఉంది అనుకుంటున్నారా? అవునండి, తట్టే ఇడ్లీ మన తెలుగుల కన్నా తమిళ్, కన్నడ వాళ్ళు ఎక్కువ ప్రిపేర్ చేసుకుంటారు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలుగువారి రుచులు. నేను మీ హర్ష. తట్టే ఇడ్లీ కర్ణాటకలో చాలా అంటే చాలా ఫేమస్ అండి. మన సాధారణ ఇడ్లీకి కాస్త భిన్నంగా ఉంటది. చూడడానికి పెద్దదిగాను, సాఫ్ట్ గా స్పాంజ్ లాగా భలే ఉంటుందిలే. చూడడానికి యాస్టీజ్ గా ప్యాన్ కేక్ మాదిరి. దీన్ని మరి ఎలా తినాలి అనుకుంటున్నారా? దీన్ని నెయ్యి, కారపొడి, కొబ్బరి చట్నీ అండ్ సాంబార్ కి మంచి కాంబినేషన్ అండి. నాకు తెలిసి మన తెలుగు రాష్ట్రాల్లో ఓన్లీ కొన్ని హోటల్స్ లోనే దొరుకుతాయి. కానీ కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలండి, చాలా అంటే చాలా ఈజీగా మనం కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏంటి మరి, మీరు కూడా తట్టే ఇడ్లీ తినాలనుకుంటున్నారా? ఇంకా లేట్ చేయకుండా మన కిచెన్ కి వెళ్ళిపోయి ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామా? చలో మరి కిచెన్ కి. ఈ తట్టే ఇడ్లీ ప్రిపేర్ చేయడానికి నేను 1 కప్పు వరకు మినపప్పు తీసుకున్నాను. అది కూడా పొట్టు ఉన్న పప్పేనండి, ఎందుకంటే ఇవి మా చేలోనే పండుతాయి కాబట్టి నేను ఎప్పుడు ఇదే పప్పుని యూజ్ చేస్తాను. సాధారణంగా మన ఇడ్లీలో ఇడ్లీ రవ్వ యూజ్ చేస్తాం, కానీ ఇక్కడ ఇడ్లీ బియ్యం యూజ్ చేస్తామండి. 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల వరకు ఇడ్లీ బియ్యం తీసుకున్నాను. అదేవిధంగా 1/2 కప్పు వరకు అటుకులు తీసుకున్నాను. సో వీటన్నిటిని ఇప్పుడు 4 నుంచి 5 గంటల పాటు నానపెట్టుకోవాలి. సో నేను ఇక్కడ ఈ బియ్యాన్ని బాగా క్లీన్ చేసుకుని నానపెట్టేసుకున్నాను. అదేవిధంగా మినపప్పు కూడా నానపెట్టేసుకున్నాను. ఇక్కడ ఈ బియ్యంలో నేను ఒక 1/2 స్పూన్ వరకు మెంతులు వేసుకుంటున్నాను. సో ఫైనల్ గా 5 గంటల తర్వాత నాకు మినపప్పు అదే విధంగా ఇడ్లీ బియ్యం 2 పర్ఫెక్ట్ గా నానిపోయినాయి. ఇంకా వీటిని పిండి ప్రిపేర్ చేసుకోవడమే ఆలస్యం. నేను ఇక్కడైతే మిక్సీలోని పిండి పట్టుకుంటున్నానండి. మనకి పాసిబిలిటీ ఉంటే గ్రైండర్ లో అయినా పిండి పట్టుకోవచ్చు. గ్రైండర్ లో అయితే బియ్యము, మినపప్పు అన్ని కలిపి ప్రిపేర్ చేసుకుంటాం. కానీ నేను ఇక్కడ మిక్సీ యూజ్ చేస్తున్నాను కాబట్టి బియ్యం వరకే సపరేట్ గా పిండి పట్టుకున్నానండి. అదే విధంగా మినపప్పుని, అదే విధంగా అటుకుల్ని రెండింటిని కలిపి ఒకసారి మిక్సీ పట్టుకున్నాను. సో ఫైనల్ గా ఈ రెండింటిని ఒక బౌల్లోకి వేసుకుని రెండింటిని కలిపేస్తే మనకు కావాల్సిన తట్టే ఇడ్లీ పిండి అయితే రెడీ అయిపోతుందండి. తట్టే ఇడ్లీ కోసం పిండి కాస్త పులవాలండి. దానికోసం ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని ఫ్రిడ్జ్ లో పెట్టుకోకుండా రాత్రంతా బయట ఉంచేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ కి చాలా పర్ఫెక్ట్ గా రెడీ అయిపోతుంది. సో నేను రాత్రంతా పిండి బయటే పెట్టానండి. నెక్స్ట్ డే చూస్తే మనకు కావాల్సిన విధంగా పిండి అయితే పులిసింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని ఫ్రిడ్జ్ లో ఉంచుకుంటే 3-4 రోజుల వరకు ఈజీగా యూజ్ చేసుకోవచ్చండి. అందుకని మనకు కావాల్సిన క్వాంటిటీ వరకు సపరేట్ గా తీసుకుని దానిలో సాల్ట్ వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ తట్టే ఇడ్లీకి సేమ్ మనకి దోశ పిండి లాగా పిండి అనేది జారుడుగా ఉండాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉన్నప్పుడే మనకి తట్టే ఇడ్లీ చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇంకా ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే నాకు తట్టే ఇడ్లీ కావాల్సిన ప్యాన్ అయితే ఉందండి. సేమ్ మనం ఇడ్లీని ఎలా ఆవిరితో ఉడికించుకుంటామో ఇక్కడ కూడా అంతేనండి. ముందు ఈ ప్యాన్ లో వాటర్ పోసుకుని అదే విధంగా ఈ ప్లేట్స్ మీద కాటన్ క్లాత్ వేసుకుని ఇప్పుడు 1.5 గరిటె వరకు పిండిని యాడ్ చేసుకోవాలి. పిండిని ఇలా కాటన్ క్లాత్ మీదే కాదండి, కావాలనిపిస్తే మనకి అరిటాకు మీద అయినా సరే వేసుకుని తట్టే ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేను 1.5 గరిటె వరకు ఈ పిండిని వేసుకుని ఇంకా వీటిని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని స్టీమ్ మీద కుక్ చేసుకుంటే జస్ట్ 15 నిమిషాల్లోనే మనకి తట్టే ఇడ్లీ ప్రిపేర్ అయిపోతాయండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఇడ్లీ చాలా చాలా హెల్దీనండి. సో ఇడ్లీ రెడీ అయ్యేలోపు మనకి చట్నీ కావాలి కదండి. సో నేను ఇక్కడ చట్నీ ప్రిపేర్ చేయడానికి ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1/2 కప్పు వరకు వేరుశనగ పప్పు వేసుకున్నాను. వేరుశనగ పప్పు కాస్త వేగుతుండగానే అందులోకి 1/2 కప్పు వరకు పచ్చిశనగ పప్పు వేసుకున్నాను. వీటిని ఎటువంటి ఆయిల్ వేసుకోకుండానే చక్కగా డ్రై రోస్ట్ చేసుకుంటున్నామండి. సో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా వేయించుకుంటే మనకి 5 నిమిషాల్లోనే మనకు కావాల్సిన కలర్ లోకి ఈజీగా వచ్చేస్తాయి. మనం వేయించుకుంటున్న ఈ 2 పప్పులు కలర్ చేంజ్ అవుతుందంటే చాలండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కాసేపు చల్లారి పెట్టుకోవాలి. ముందుగా ఒక మిక్సీ జార్ పెట్టుకుని మనం డ్రై రోస్ట్ చేసుకున్న ఈ వేరుశనగ పప్పు, పచ్చిశనగ పప్పుని మిక్సీ జార్ లోకి వేసుకోవాలి. ఇంకా వీటిలోకి మనం ఒక 5 to 6 వరకు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. అదేవిధంగా కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి వేసుకుంటున్నానండి. 3 వరకు వెల్లుల్లి, కొంచెం సాల్ట్ వేసుకొని వీటిని ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని ఇంకా మిక్సీ పట్టుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది.
ఫైనల్గా అయితే చట్నీ రెడీ అయిపోయిందండి. ఇంకా చట్నీకి టేస్ట్ రావాలంటే తాలింపు కావాలి కదా. సో ఇమ్మీడియట్గా తాలింపు దగ్గరికి వెళ్ళిపోదామా. ఇంకా తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే తాలింపు దినుసులండి, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, పచ్చెనపప్పు అన్నీ వేసుకుని వీటికి జస్ట్ కలర్ చేంజ్ అయిన తర్వాత 2 నుంచి 3 వరకు ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇంకా ఇందులో ఇంగువేం అవసరం లేదండి. తర్వాత కొంచెం కరివేపాకు రెబ్బలు వేసుకుంటే చాలండి, తాలింపు రెడీ అయిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రిపేర్ చేసుకున్న చట్నీలోకి ఈ తాలింపుని వేసుకుంటే సరిపోతుంది. తాలింపు వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుంటే మన తట్టే ఇడ్లీకి మంచి టేస్ట్ని ఇచ్చే ఈ చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఈ కొబ్బరి చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అదేవిధంగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చట్నీ రెడీ అయ్యేలోపు మనకి తట్టే ఇడ్లీ కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా స్టీమ్ పోయిన తర్వాత వీటిని ఇంకా కాటన్ క్లాత్ నుంచి రిమూవ్ చేసుకుంటే చాలండి. చూసారు కదా ఫైనల్ గా తట్టే ఇడ్లీ ఎంత బాగా పర్ఫెక్ట్ గా వచ్చినాయో. నేను ఫస్ట్ టైం ఏం కాదండి, రెగ్యులర్ గా మా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటానే ఉంటాం. చాలా చాలా హెల్దీ. ఇంకా దీని మీద మనం కొంచెం నెయ్యి అప్లై చేసి దాని మీద కాస్త కారపొడి వేసుకొని చట్నీ కాంబినేషన్ లో తింటుంటే అబ్బా ఏముంటది లేండి దీని టేస్ట్ అయితే మాత్రం. వీటి టేస్ట్ హోటల్లో కూడా రాదండి. ఎంతైనా హోమ్ మేడ్ ఫుడ్ హోమ్ మేడే. సో తప్పకుండా మీరు కూడా తట్టే ఇడ్లీ తినాలనుకుంటే ఇదే పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను.